హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం చికెన్ పకోడీ చేసుకోబోతున్నామండి. ముందుగా చికెన్ శుభ్రం చేసి ఇలా పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో కొంచెం పసుపు, తగినంత సాల్ట్, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల శనగపిండి, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులో ఈ చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసే వరకు కలుపుకొని నిమ్మరసం కూడా జల్లుకుందామండి. నిమ్మరసం కూడా జల్లుకొని బాగా కలుపుకొని ఒక 3 అవర్స్ ఇది పక్కన పెట్టుకుందాం. ఇలా మసాలా అన్నీ పట్టించిన తర్వాత 2 అవర్స్ నానబెట్టుకోవాలి కదండి. నానబెట్టుకున్న తర్వాత ఇవి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. పకోడీల కింద వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీలు వేసుకుందామండి. ఇలా ఒకటి ఒకటి వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కలుపుకూడదండి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇలా స్లోగా పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే చికెన్ అంతా లోపల వరకు ఉడుకుతుంది, బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మిగిలినవి కూడా అలాగే వేసేసుకుందామండి. ఇవి కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. స్టవ్ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి. అలాగైతేనే చికెన్ లోపల వరకు ఉడుకుతుందండి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకుందామండి. చికెన్ మొత్తం వేగిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు కూడా వేయించుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి చీరుకలు చీర్చుకొని వేయించుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేయించుకుందామండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకుందామండి. అలాగే జీడిపప్పు కూడా వేయించుకుందాం. ఇలా వేగిపోయిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకుందాం. కరివేపాకు కూడా వేయించుకుందామండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకుందాం. వేయించిన చికెన్లో ఈ పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.